నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శారద గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. హలో మ్యామ్. మనకి ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ కంప్లీట్గా అది మేనిఫెస్ట్ అవ్వాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ని కంప్లీట్గా విశ్వానికి సరెండర్ చేసేయాలి. విశ్వం ఏం చెప్తుందో అది వినాలి. మనకి కోపం, మనలో ఉన్న కామం, మనలో ఉన్న అత్యాస, ఇవన్నీ కూడా విశ్వానికి సరెండర్ అయ్యే విధంగా ప్రేరేపించు. అలాంటప్పుడు దీనిని ఎలా అధిగమించాలి, ఎలా దీన్ని మనం చూడాలి, ఎలా ఆ కామ క్రోధాలని పక్కన పెట్టాలి? ఇది ఒక టాపిక్లా చేయాలని నేను అనుకుంటున్నాను, కానీ మీరు తెచ్చారు కాబట్టి చెప్దాం. ఒకసారి ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్, తన పేరు రాణి, ఉన్నట్టుండి తన బంగారం పోయింది సడన్గా. అనుకోలేదు. తను గుంటూరు నుంచి తను ఒక్కతే ట్రైన్లో వెళ్ళింది. వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారని చెప్పి సడన్గా ఫోన్ రావడం ద్వారా పిల్లల్ని తీసుకొని ఇంట్లో జ్యువెలరీ పెడితే కష్టమని మొత్తం జ్యువెలరీ అంతా బ్యాగ్లో వేసుకుంది. బ్యాగ్లో వేసుకొని ట్రావెల్ చేస్తుంటే సడన్గా హడావుడిలో బ్యాగ్ ట్రైన్లో మర్చిపోయింది. మర్చిపోయి తన స్టేషన్ వచ్చేసింది, దిగేసింది. తులం 2 తులాలు కాదు, ఆల్మోస్ట్ 50 తులాస్ గోల్డ్ పోగొట్టుకుంది. పాపం తను అక్కడ మదర్ చనిపోయిందన్న ఒక బాధ, ఇక్కడ గోల్డ్ పోయిందన్న బాధ, రెండూ సఫర్ అవుతుంది. అప్పుడు మా ఫ్యామిలీలో కూడా ఇది జరిగింది. నేను చెప్పాను, ఇలా కార్తవీర్యార్జునుడు ఉంటాడు, ఆ మంత్రం జపించండి, తప్పకుండా మీకు ఎవరో ఒకరు తెచ్చిస్తారు అని చెప్పాము. కార్తవీర్యార్జున మంత్రం అమ్మాయి పఠిస్తూ ఉంది. కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో. రైల్వే పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, ఇలా బ్యాగ్ ఎంక్వైరీ చేసి అది ఎవరో మర్చిపోయారని ఆ పక్క సీట్ వాళ్ళు తీసుకెళ్ళి హ్యాండ్ అవుట్ చేశారు. రైల్వే స్టేషన్లో హ్యాండ్ అవుట్ చేస్తే కాల్ వెళ్ళింది అమ్మాయికి. అందులో బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళ తమ్ముని ఫోన్ నెంబర్ ఉంది. ఎవరు ఇలా బ్యాగ్ మర్చిపోయారండి, ఈ నంబర్స్ ఉన్నాయని ఒక 2-3 ఫోన్ చేస్తారు. 2-3 ఫోన్ చేస్తే అందులో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కకు చెప్పారు, ఇలా జరిగిందంట కదా అంటే. అవును అంటే మెరాకిల్ కదా. మనం అనుకుంటాము అందరూ చాలామంది ఫ్రాడ్స్ ఉంటారని. పుణ్యాత్ములు కూడా ఉన్నారు మేడం, చాలా గొప్పవాళ్ళు. అతనికి చేతులైతే దండం పెట్టాలి, అలా అంత సిన్సియారిటీ లైఫ్ని జీవిస్తున్నందుకు. ఈవెన్ ఆయన కూడా ఒక రైల్వే ఎంప్లాయీ, రైల్వేలో చిన్న టీసీ క్యాడర్లో ఉన్నారంట ఆయన. అలాంటి బ్యాగ్ దొరికితే నాకు దొరికింది లేని తీసుకొని మాయం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన సిన్సియర్గా తీసుకెళ్ళి అది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. కాల్ వచ్చింది. అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. అయితే ఈ బ్యాగ్ దొరకటానికి కార్తవీర్యార్జున మంత్రానికి చాలా చాలా సంబంధం ఉంది మేడం. అంటే ఒక మనిషిలో కామము, క్రోధము, మదము, ఆశ్చర్యాలతో విపరీతమైన ధోరణితో నవేడేస్ జనాలు తిరుగుతున్నారు, ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నారు అని అంటున్నాము, కానీ అప్పట్లో కూడా ఉన్నారు మేడం. దేవతలు, దానవులు అని ఉన్నారు కదా, దానవుల్లో కూడా చాలా మంది రాక్షసత్వం చూపించే వాళ్ళంట. విచ్చలవిడితనం, అస్సలు ఇలా మాట్లాడకూడదు, ఇది తినకూడదు, ఇలా తిరగకూడదు, ఇది తాగకూడదు, ఇలా బతకకూడదు అనే ఒక నీతి లేకోకుండా బిహేవ్ చేసేవాళ్ళంట. అప్పుడు కూడా నా అంత పరాక్రమంతుడు ఎవరు లేరు, నా అంత అందగాళ్ళు ఎవరు లేరు, నేను ఏ కన్యను వలవేసినా కూడా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చాలా విపరీతమైన ధోరణిలో ఉండేవాడు ఆయన. ఎవరంటే కార్తవీర్యార్జునుడు పుట్టగానే చేతులు లేవు ఆయనకి. చేతులు లేవు. అతనికి విచ్చలవిడితనం, ఎలా పడితే అలా జీవించేవాడంట. ఆయన నా అంత పౌరుషం ఉన్న వ్యక్తి, నా అంత శక్తి ఉన్న వ్యక్తి, నా అంత ప్రతాపం ఉన్న వ్యక్తి భూమి మీదే లేరు, నేను ఏమి చేసినా జరుగుతుంది, నేను ఎట్లా తిరిగినా జరుగుతుంది అని ఒక గర్వం ఉండేదంట. అందరూ దేవీ దేవతలు ట్రై చేశారు ఆయన్ని మార్చడానికి, ఎవ్వరి వల్ల కాలేకపోయింది. లాస్ట్కి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళింది. దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్తే దత్తాత్రేయ స్వామిని ఆయన శిష్యుడిగా, ప్రియ శిష్యుడు అయిపోయాడు. ఎలా అంటే అంతగా మార్చేశాడు. ఎక్కడైతే చేతులు లేవు ఆయనకి, నీకు చేతులు లేవని అన్ని పనులు చేస్తున్నావు కదా, నీకు చేతులు ఇస్తే నువ్వేం చేస్తావు అని క్వశ్చన్ అడిగాడు దేవుడు. చేతులు ఇస్తే నేను అన్నీ సమకూరుస్తాను, అన్ని చేసిన పనులన్నీ మానుకుంటాను, నేను అన్నింటినీ శాసించగలిగానని మీరు అంటున్నారు కదా, వాటిని ఏవి శాసించకోకుండా ధర్మబద్ధంగా బతకటానికి ప్రయత్నం చేస్తానని మాట చేసుకున్నాడు. అయితే దత్తాత్రేయ స్వామి అతనికి 10 చేతులు ఇచ్చారు. 10 చేతులు ఇస్తే రాజు అయ్యాడు. రాజు అయిపోయి ఇంకా రాజ్యానికంతా సామ్రాజ్యానికి అధిపతి అయిపోయాడు. ఒకరోజు నదికి వెళ్తున్నాడు, చెలికత్తెలతోటి రాణిని తీసుకొని స్నానం కోసం వెళ్తున్నారు.
వెళ్తుంటే కార్తవీర్యార్జున వెళ్తున్నప్పుడు ఆ నది ఉద్రేకంగా ప్రవహిస్తుంది. ఎంతంటే కంట్రోల్ చేయలేం మనం, అంత ఉద్రేకంగా వెళ్తుంది నది. అప్పుడు ఆ 10 చేతుల్ని పట్టి నదిని ఆపేశాడు ఆయన. ఆ 10 చేతులతో ఇలా నదిని ఆపేసి ఆ చిన్న 2 రాళ్ల మధ్యలో నుంచి రాణిని పంపించారు స్నానానికి. అంటే ఎంత పరాక్రమవంతుడైతే ఆ నదిని ఇలా ఆపగలిగాడు. 10 చేతులతో నదిని ఆపడం అంటే తమాషా కాదు కదా. అలాంటిది ఆ 10 చేతులతో నదిని ఆపి ఆ ప్రవాహంలోనికి రాణిని పంపించి 2 రాళ్లను పెట్టి అటొక రాయి ఇటొక రాయి పెట్టి ఆ 2 రాళ్ల మధ్యలో నుంచి రాణిని పంపించి స్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇలా చేస్తుంటే ఒకరోజు దత్తాత్రేయ స్వామి, నువ్వు నదిని ఆపగలిగావంటే నువ్వు ఇంత పరాక్రమవంతుడని అనుకోలేదు నేను, నీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, నాకు శిష్యరికం చేయి, నీకు ఇంకా మంచి మంచి భోగ భాగ్యాలు అన్నీ ఇస్తాను, నువ్వు కోరుకున్నవన్నీ నీకు వస్తాయి. నిన్ను కోరుకున్న వాళ్ళని, నాకు ఇది లేదు అది రాదు ఇది పోయింది అనే ప్రతి ఒక్కరూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ నేను సకల భోగ భాగ్యాలను నీ ద్వారా ఇప్పిస్తాను, నీకు ఒక నేమ్ తీసుకొస్తాను చెప్పాడు దత్తాత్రేయ స్వామి. అతన్ని మార్చడమే కాకుండా దత్తాత్రేయ స్వామికి చెప్పారన్నమాట, నిన్ను కోరుకుంటే ఎవరైనా ఇది కావాలి ఇది పోయింది ఇది లేదు. ఒక్కొక్కరికి బాగా చదువుకుంటారు, కొంతమందికి పరువు ఉండదు, కొంతమందికి డబ్బు ఉండదు, కొంతమందికి హోదా ఉండదు, ఉద్యోగం పోతుంది, లేకపోతే వాళ్ళ కర్మ సిద్ధాంతానుసారంగా వాళ్ళు ఏదో కొన్ని కోల్పోయి ఉంటారు, గౌరవం కానీ మనసు కానీ మనిషి కానీ ఏదో కోల్పోయి ఉంటారు. అలాంటివి ఏవి జరిగినా కూడా కార్తవీర్యార్జుని దండం పెట్టుకొని ఓం కార్తవీర్యార్జునాయ నమః, ఓం కార్తవీర్యార్జునాయ నమః అనే కార్తవీర్యార్జున మంత్రం చదవడం ద్వారా మనము రోజు 108 సార్లు చదవడం ద్వారా మనకున్న గర్వం నశిస్తుంది. ఫస్ట్ గర్వం ప్రతి మనిషిలోనూ ఉంటుంది, దాన్నే మనం ఇప్పుడు ఈగో అని అంటున్నాం. ఒక మనిషిని చూస్తే ఒక మనిషి ఓర్చుకోవట్లేదు, అది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంది అంటే వాళ్ళ ఫెయిల్యూర్ వాళ్ళే కోరుకున్నారు అని అర్థం. కానీ మనం ఎంత చెప్పినా వాళ్ళలో గర్వం అనేది పోదు, వాళ్ళకై వాళ్ళు తగ్గించుకోవాలి. అది ఒకరు తగ్గించమంటే తగ్గించుకునేది కాదు, కానీ బై బర్త్ అది బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి అది తగ్గిపోయేలాగా, గర్వం తగ్గిపోయేలాగా, వాళ్ళ గౌరవప్రదంగా బతికేలాగా, మంచి ఉద్యోగంలో ఉండేలాగా, సకల భోగ భాగ్యాలు అనుభవించేలాగా చేయాలి అంటే మనం కార్తవీర్యార్జున్ని ప్రార్థన చేయడం ద్వారా మనకు సకలము అందుతాయి. ఈ కార్తవీర్యార్జున మంత్రం జపించామనుకోండి, ఎవరైనా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు, చెప్పా చేయకోకుండా వెళ్ళిపోయి ఉంటారు, గొడవ పడి వెళ్ళిపోయి ఉంటారు, లేక మానసిక స్థితి బాగలేక వెళ్ళిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా తిరిగి వస్తారు. ఈ మంత్రం చేయడం ద్వారా వాళ్లకు ఆ మైండ్కి వచ్చేస్తుంది అన్నమాట, ఓహో వెళ్ళాలి అని వాళ్ళే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మనం బంగారం పోయింది, లేకపోతే మన వస్తువులు ఏవైనా పోయాయి, మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. మనం చేసే పనులు చేస్తున్నాం, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, కానీ అది ఇంకా తొందరగా వచ్చేయాలి అని చెప్పి మనం ఈ కార్తవీర్యార్జున మంత్రం చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ఉద్యోగాలు లేవు అని బాధపడుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే సపరేట్గా కార్తవీర్యార్జుని ఫోటో ఒకటి తెచ్చుకొని ఆయన దగ్గర ఒక ధూపం పెట్టి నైవేద్యం పెట్టి ఆయన్ని ఈ జపం చేయించుకోవడం ద్వారా కూడా ఉద్యోగం వస్తుంది. 108 సార్లు చేసుకోవచ్చు, ప్రతిరోజు చేసుకోవచ్చు. ఒక జపానికి మనము 1,00,000 సార్లు చేయాలని అంటాం. అంటే 1 సంవత్సర కాలం చేసామనుకోండి 1,00,000 దాటిపోతుంది. ఒక రోజు 2 రోజులు చేసి నాకు ఫలితం రాలేదు అని అనుకోకూడదు, దాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మనకి పోయిన గౌరవం కానివ్వండి, పోయిన వస్తువులు కానివ్వండి, పోయిన ఉద్యోగం కానివ్వండి, పోయిన హోదా కానివ్వండి, అన్నీ మన జీవితంలో మళ్ళీ వస్తాయి. ఆ పోయిన వస్తువే మనకి రాకపోయినా ఆ వస్తువు వేరే రూపంలో కొనే శక్తిని భగవంతుడు ఇస్తాడు. ఒక్కొక్కసారి పోయింది వచ్చేస్తుంది, అదృష్టం బాగుంది అనుకోండి వచ్చేస్తుంది, ఇంకా రాదు, 10 ఏళ్ల క్రితం పోయింది ఇప్పుడు చేస్తానంటే ఒకసారి రావచ్చు రాకపోవచ్చు. కానీ వాళ్ళు నమ్మకంతో చేశారు, కార్తవీర్యార్జునే శరణం కోరారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్లకు ఆ వస్తువుని కొనే శక్తిని కానీ లేకపోతే ఎలాగో అలాగా వాళ్లకు ఆ శక్తిని భగవంతుడైతే ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరైనా ఇలా బంగారం పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కార్తవీర్యార్జున స్తోత్రము రోజు 108 సార్లు జపిస్తూ ఉండండి. ఖచ్చితంగా నమ్మకంగా చేయండి, 100% వస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.